నా పేరు నందం సుబ్రహ్మణ్యం. నేను కేబీకే బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని సామర్లకోట దగ్గర ఉన్నటువంటి ఒక ఎథనాల్ ఫ్యాక్టరీలో పర్చేజ్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఒకసారి కొద్దిగా తినేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలిగేటంటే భోజనం చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగా నీళ్ళు తాగవలసి వచ్చి నేను తొందరగా భోజనాన్ని లోపలికి తీసుకోలేకపోవడం అనేటటువంటి జరిగేది. ఇది ఏంటి అంటని చెప్పేసి ఒకసారి ఈ సమస్యలు ఏంటి చూడాలనేటువంటి ఉద్దేశంతో ఆ మేనకోడలు ఒక అమ్మాయి తణుకులో డాక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తుంటే ఆ అమ్మాయిని కన్సల్ట్ చేస్తే సరే చిన్న మనం టెస్టులు చేయాలి అంటున్నారు. ఎండోస్కోపీ టెస్ట్ అనేది చేయించాను లోకల్గా. తర్వాత వాళ్ళు కూడా డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే దీని ఎందుకన్నా మంచిది, దీన్ని ఒకసారి మనం ఈ సిటీ స్కాన్ ఒకటి చేయించమని చెప్పారు. తర్వాత అట్ ద సేమ్ టైం మనకి ఏం చేశారంటే చిన్న పీసెస్ తీసుకొచ్చి దీన్ని కూడా ఒకసారి బయాప్సీ టెస్ట్ చేయించండి అంటని చెప్పారు. సో మేము వాళ్ళ దగ్గర అక్కడ చేయించాను. బట్ దే గాట్ సమ్ సస్పిషియస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మాకు చెప్పినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ డాక్టర్స్, మీరు ఇవన్నీ కాదు ఒకసారి అమెరికన్ అంకాలజీ హాస్పిటల్ అని చెప్పేసి మనకి ఈ విజయవాడలో ఈ కానూరు రోడ్లో ఒకటి ఉంది. సో అక్కడికి ఒకసారి మీరు వెళ్ళండి అంటని చెప్పి మనకి రిఫర్ చేయడం జరిగింది. రిఫర్ చేసిన వెంటనే ఇమీడియట్గా మేము ఇక్కడికి ఈయన దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటని వాట్ ఈజ్ వాట్ అంటని చెప్పి అన్నీ మన పిఆర్ఓ వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు సరైన సజెషన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ఫస్ట్ సర్జరీ పార్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒకసారి వెళ్ళి కలవాలండి అంటని చెప్పారు. చెప్పిన తర్వాత మనం డాక్టర్ శ్రీకాంత్ గారి దగ్గర నుండి మనం తీసుకున్నాము. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మళ్ళీ మనం డాక్టర్ విజయ్ గారు అని చెప్పేసి విజయ్ కోడూరు గారు ఆయన దగ్గరికి వచ్చాము. సో ఆయన ఏంటంటే టోటల్గా ఓవరాల్గా అన్నీ చెక్ చేసిన తర్వాత మేము ఇచ్చినటువంటి స్లైడ్స్ అన్నీ కూడా మేము కూడా మా తరపు నుంచి మేము చెక్ చేసుకుంటేనే కానీ మేమేమి చేయలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేటటువంటి మా తరపు నుంచి మేము చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం కొద్దీ ఆయన టోటల్గా చేసి ఇచ్చారు. తర్వాత ఏంటంటే దీని గురించి వచ్చిన తర్వాత టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటని చెప్పడం జరిగింది. బట్ అండ్ హీ ఈజ్ వెరీ పేషెన్స్ అండ్ మాకు అంత హ్యాపీగా ఆయన మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా ఉంటుందండి అంటని చెప్పారు. అది చెప్పినప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే సార్ ఇది 2 పార్ట్ కింద చేయవలసి ఉంటుంది, మీకు ఉన్నటువంటిది జీఈ జంక్షన్లో ఉన్నటువంటి ప్రాబ్లము, లోపల నుంచి కొద్దిగా మీకు కండ పెరిగింది. సో అది డెఫినెట్గా సంథింగ్ రాంగ్, అది ప్రాబ్లం ఇది. సో దీనికి ఫస్ట్లో మనం ఏం చేయాలంటే సర్జరీ చేసి దాన్ని ఏ విధంగా చేయాలి, దాన్ని ఫస్ట్ ఏదైతే పెరిగినటువంటి పార్ట్ని తీసేసిన తర్వాత మనం సర్జరీ నుంచి మెడిసిన్స్కి వెళ్దాము, కీమోథెరపీకి తర్వాత వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళవలసి ఉంటే మనకి రేడియేషన్ కూడా వెళ్ళవలసి ఉంటుంది. బట్ దేనికి కూడా మేము కంగారుగా చేయకుండా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొసీజరల్గా వెళ్ళాలి అనేటటువంటి మా మోటో అండి అంటని చెప్పి డీటెయిల్డ్గా ఆయన ప్రతిసారి కూడా ఏదైతే ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఆయన. తర్వాత మేము అన్నీ ఆ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే మళ్ళీ ఇలా కాదండి మనం ఇంకొకటి పెట్ స్కాన్ కూడా చేయించాలి అంటని చెప్పారు. పెట్ స్కాన్లో కూడా ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎస్ ఇది కరెక్టేనండి, మనం అనుకున్న సస్పెషన్ ఏదైతే అనుకున్నామో ఆ సస్పిషన్స్ అయితే కరెక్టు. సో దానివల్ల వెళ్తే ఫస్ట్ నేను ఒక 2 రకాల ఏంటంటే పద్ధతుల్లో చేస్తాను. ఒకటి మనం ఏం చేస్తానంటే నాకు సింపుల్గా చేసేసి ఇవి చేస్తానన్నారు. అదర్వైజ్ మనం కొద్దిగా ఓపెన్ అయినా చేయవలసి ఉంటుంది అంటని అన్నారు. ఆ రోజు ఓపెన్ చేసి నాకు సర్జరీ అయితే February 4th నాకు సర్జరీ అయితే చేసిన తర్వాత సర్జరీ అయిన తర్వాత అప్పుడు కూడా నాకు ఈ డాక్టర్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. తర్వాత నర్సింగ్ పోర్షన్ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నర్సింగ్ పోర్షన్ కూడా దే ఆర్ వెరీ ఎక్సలెంట్, చాలా బాగా చాలా కేరింగ్గా చూశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ చేశారు. నాకు ఆఫ్టర్ 21 days నేను ఆల్రెడీ ఆ స్టిచెస్ అన్నీ తీయించుకున్న తర్వాత నెక్స్ట్ నా దగ్గరికి మళ్ళీ నన్ను రాజేష్ కోటా గారి దగ్గరికి పంపించారు. ఆయన చూసిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఇలా కాదు, దీనికి మళ్ళీ ఇంకొక చిన్న టెస్ట్ చేద్దామండి, ఇది అసలు ఏ టైప్ ఆఫ్ దీనికి అసలు ఎందువల్ల వచ్చింది ఏంటి అనేటటువంటి ఒక డీటెయిల్డ్గా చేద్దాము. అది చేసిన తర్వాత మనం ఫర్దర్గా మనం ఏం చేయాలనే దానికి ఫర్దర్గా వెళ్దాము. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే నాకు డాక్టర్ క్రాంతి కుమార్ గారిని చెప్పి ఆయన దగ్గర కూడా పంపించడం జరిగింది. ఆయన రేడియేషన్ బట్ ఆయన ఏమన్నారంటే ఫస్ట్ మనం సారి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఫర్దర్గా వెళ్దాము అంటని అన్నారు. ఆఫ్టర్ 10 days మళ్ళీ నాకు ఆ రిపోర్ట్స్ రావడంతోనే మళ్ళీ నేను రాజేష్ కోటా గారి దగ్గరికి వెళ్తే ఆయన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి సార్ ఇట్ ఈజ్ మనకి ఈ కీమోథెరపీస్తోనే క్లియర్ అయిపోతుంది, దానికి వెళ్ళాల్సినటువంటి నెసెసిటీ లేదు. సో మనం 6 sittings తీసుకుందాము, 6 sittingsలో మీకు పూర్తిగా క్లియర్ అవుతుంది, ప్రాబ్లం ఏముండదు అంటని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు ఏమన్నారంటే అడ్వాన్స్డ్గా మీరు కొద్దిగా హెల్తీగానే ఉన్నారు, పర్లేదు మీకు అడ్వాన్స్డ్గా ఉన్నారు కాబట్టి కీమో పోర్ట్ పెట్టి
అప్పుడు దాని ద్వారా మనం కీమోథెరపీ చేద్దాం అనేటటువంటి విషయం ఆయన చెప్పారు. సో ఆ విధంగా ఆయన ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ సజెషన్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతోనే వీఆర్ హ్యాపీ. కాబట్టి మేము ఖచ్చితంగా చేయించుకున్నాను. ఆల్రెడీ చేయించిన రోజే నాకు ఫస్ట్ కీమోథెరపీ పెట్టారు. అందులో వచ్చేటటువంటి కన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది వస్తే ఎలాగా అంటని చెప్పి అన్నారు. అలాగే డెఫినెట్గా చేశారు. ఏదైనా చిన్న చిన్న డౌట్స్ మాకు వచ్చినా కూడా ఎట్ ఎనీ టైం ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేము కనుక ఇమ్మీడియట్గా కనుక ఒక చిన్నది చేస్తే, ఒకవేళ వాళ్ళు బిజీగా ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ అవర్ రిప్లై. వాట్ ఎవర్ దేర్ సజెషన్స్ వీ హ్యావ్ ఫాలోడ్. అండ్ ఇక్కడ తర్వాత నేను ఆల్రెడీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై 21 days ఆఫ్ ఫస్ట్ కీమోథెరపీ, నౌ ఐ హ్యావ్ జాయిన్డ్ హియర్ అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సెకండ్ కీమోథెరపీ ఆల్సో. ఇన్ బిట్వీన్ చెప్పాలంటే ఇక్కడ చెప్పుకోవాలంటే డాక్టర్స్ అయితేనేమి ఎవరైతేనేమి దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా చక్కగా అసలు పేషెంట్ ఓరియంటెడ్. పేషెంట్కి ఈ విధమైనటువంటి సజెషన్స్ ఇవ్వాలి, ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా ఉండాలి, అసలు మీరు డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. మేము ఎవరు రెస్పాండ్ అవ్వము అని మీరు అనుకోకండి. ఇమ్మీడియట్గా మీకు చిన్న ఫోన్ కాల్ లేకపోతే చిన్న వాట్సాప్లో చిన్న మెసేజ్ మీరు డ్రాప్ చేయండి, డెఫినెట్గా వెంటనే ఇది అవుతాను. లాస్ట్ టైం నాకు యాక్చువల్లీ లాస్ట్ సండే ఒక చిన్న ప్రాబ్లం అనిపించి నేను ఫోన్ చేసిన వెంటనే రాజేష్ గారు ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యారు. అట్లాగే ఏ చిన్న డౌట్స్ వచ్చినా విజయ్ గారికి కానీ శ్రీకాంత్ గారికి కానీ ఎవరిని మేము కాంటాక్ట్ చేసినా ఇమ్మీడియట్ రెస్పాండ్ వస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే నర్సింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ ఎగ్జాంపులరీ. చాలా బ్యూటిఫుల్గా చేస్తారు, ఏ విధమైనటువంటి డౌట్ లేదు. హ్యాపీగా మనం ఇక్కడ చేయించుకోవడానికి అన్ని విధాలుగా చక్కటి ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.